ఇది మరీ నిష్ఠూరం భయ్య. జబర్దస్త్ లో ఉన్న కొన్ని సీన్స్ తీసుకొచ్చి పెట్టి ఇది సినిమారా అని చూపిస్తే ఎలా చూస్తారు చెప్పండి. హాయ్ ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జికెల్ రాజా. సరైన సినిమా చూడక థియేటర్లో చాలా రోజులు అయిపోయింది. ఆ ఎగ్జైట్ తోటి ఈ రోజు థియేటర్కి వెళ్ళిపోయా. మన అనుదీప్ గారి డైరెక్షన్ లో విశ్వక్సేన్ నటించిన మూవీ ఫంకీ చూసొచ్చాను. బట్ సినిమా ఫ్లాట్ లేక వెళ్ళడానికి ముందు ఈ సినిమా పైన నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఎందుకంటే డైరెక్టర్ అనుదీప్ కాబట్టి. ఆయన తీసిన బిఫోర్ మూవీస్ నాకు నచ్చుతాయి భయ్య. ఈ సినిమా స్టోరీ ఫ్లాట్ విషయానికి వస్తే, హీరో ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి చిన్నగా కథ చెప్పుకొని సినిమా తీయడానికి ఒప్పించుకుంటాడు. తర్వాత మన హీరో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. యాక్చువల్లీ అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైపోతుంది మూవీలో, అంటే మూవీ తీయడానికి. అప్పుడు మన హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఆ వచ్చిన తర్వాత ఆ మూవీకి సంబంధించిన బడ్జెట్ ఎలా ప్లాన్ చేశారు అండ్ ఫైనల్ గా హీరో గారు ఆ సినిమాలో మూవీ తీసాడా లేదా అని తెలియాలంటే మీరు థియేటర్కి వెళ్ళి మూవీ చూడాల్సిందే. ఫైనల్ గా ఫ్లాట్ అయితే అది నాకు సినిమా అక్కడక్కడ పర్లేదు అనిపించింది. మిగతాదంతా కూడా డెడ్ స్లో భయ్య. మన అనుదీప్ మార్క్ అయితే మాక్సిమం ఉంది సినిమాలో, కానీ నాకు అక్కడక్కడ సినిమాలో ఏంట్రా నేను సినిమాకి వచ్చానా లేకపోతే జబర్దస్త్ ని సీన్స్ కట్ చేసి సినిమాలో యాడ్ చేశారా అనేలాంటి ఫీల్ వచ్చింది. మేజర్ ఆఫ్ ద పోర్షన్స్ అలాగే ఉన్నాయి భయ్య సీన్స్. అనుదీప్ గారు కొంచెం ట్రాక్ చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఆయనకి హిట్ సినిమాలే పడతాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా జబర్దస్త్ లో గానీ సీరియల్స్ లో గానీ కామెడీ సీన్స్ అనేవి. మళ్ళీ రెగ్యులర్ గా అవే పెడితే ఎవరు చూస్తారు చెప్పండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలాంటి ఒక ఇరిటేషన్ కామెడీ తోటి ఎండ్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ లోనైనా ఏదైనా చెప్తారనుకుంటే సెకండ్ హాఫ్ దీనికంటే తోపది. కానీ ఫ్రీ క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి భయ్య, నాకు ఆ పోర్షన్ బాగా నచ్చింది. ఇందులో మేజర్ గా నాకు హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. మిగతా రిమైనింగ్ యాక్టర్స్ బాగా చేయలేదా అంటే నాకు అనుదీప్ గారిని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించింది. ఆబ్వియస్లీ డైరెక్టర్ ఆయనే కాబట్టి ఆయన ఇమిటేట్ చేయడంలో తప్పులేదు, కానీ ఆయన మీద ఆయనే మీమేసుకున్నాడన్న ఫీల్ అయితే వచ్చింది. కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండదు భయ్య సినిమాలో. ఏదో ర్యాండమ్ గా సీన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కంటిన్యూటీ కూడా సరిగా ఉండదు. సో ఇది గైస్ ఫంకీ మూవీ రివ్యూ. ఎలాంటి బ్యాడ్ సీన్స్ అయితే లేవు భయ్య. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు, కొంచెం సేపు నవ్వుకోవచ్చు కూడా. మీరు గనక మూవీ చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. మూవీ చూడకుండా ఉంటే మాత్రం హ్యాపీగా వెళ్ళి చూడండి. నాకు నచ్చని సినిమా మీకు నచ్చకూడదని రూల్ లేదు కదా. మూవీ రివ్యూస్ కోసం, కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి.